నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. టుడే స్టోరీ. హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ కొత్త మెట్రో రూట్స్ ఇవే. ఇప్పుడు అదేమిటో చూద్దాం. దారుల్ ఫిషా జంక్షన్ నుండి షాలిబండ వరకు గల మెట్రో రైల్ స్ట్రెచ్ మార్గాన్ని రోడ్డును వెడల్పు చేయాలన్న హెచ్ఎంఆర్ఎల్ చేసిన ప్రతిపాదనలపై పాతబస్తీ ప్రజాప్రతినిధులతో సంప్రదించి దారుల్ ఫిషా జంక్షన్ నుండి ఫలక్నుమా జంక్షన్ వరకు రహదారిని 100 ఫీట్ల వరకు విస్తరించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ మార్గాలకు సంబంధించిన ప్రణాళికలు త్వరగా సిద్ధం చేసి సెంట్రల్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరికి డ్రాఫ్ట్ లెటర్ను సిద్ధం చేసి పంపించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శితో పాటు మెట్రో రైల్ ఎండీని ముఖ్యమంత్రి ఆదేశించారు. 40 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ను మెట్రో రైల్ ప్రాజెక్టులో చేర్చాలని సూచించారు. తారామతి నుంచి నార్సింగి వయా నాగోల్ వయా ఎంజీబీఎస్ చేపట్టాలని కోరారు. ఇక కొత్త మెట్రో రూట్స్ విషయానికి వస్తే మియాపూర్, చందానగర్, బిహెచ్ఈఎల్, పటాన్ చెరువు, ఎంజీబీఎస్, ఫలక్నుమా, చంద్రాయన్గుట్ట, మైలార్దేవ్పల్లి రోడ్డు, ఎయిర్పోర్టు, నాగోల్, ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్, చంద్రాయన్గుట్ట, మైలార్దేవ్పల్లి, ఆరాంఘర్, న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం, రాజేంద్రనగర్ కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, విప్రో జంక్షన్ నుండి అమెరికన్ కాన్సులేట్ వయా బయోడైవర్సిటీ జంక్షన్, ఐఐటి జంక్షన్, ఐఎస్బి రోడ్డు, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హైత్నగర్ 8 కిలోమీటర్లుగా ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి మెట్రోకు సంబంధించిన మార్చిన అలైన్మెంట్ ప్రకారం వయా ఓల్డ్ సిటీ, ఎల్బీ నగర్కు సంబంధించిన ట్రాఫిక్ అధ్యయనం చేయడంతో పాటు డిపిఆర్ త్వరగా సిద్ధం చేయాలని హెచ్ఎంఆర్ఎల్ ఎండీకి సీఎం సూచించారు. లక్ష్మీగూడ, జల్పల్లి, మామిడిపల్లి మార్గంలో కొత్తగా మెట్రో నిర్మాణం కోసం అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా రోడ్డు మధ్యలో 40 ఫీట్ల వెడల్పుతో నిర్మాణం చేసే ప్రణాళికను పరిశీలించాలని సీఎం సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 6,250 కోట్లతో నిర్మించ తలపెట్టిన 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో ప్లాన్ను ప్రస్తుతానికి నిలిపివేయాలని కోరారు. ఈ మార్గంలో ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా వెడల్పైన ఔటర్ రింగ్ రోడ్డు ఉందని అన్నారు. దీనికి బదులుగా ఎయిర్పోర్టుకు మెట్రోను ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీ నగర్ నుంచి కూడా కనెక్ట్ చేయాలని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర అవసరాలను తీర్చడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, ఓఆర్ఆర్ చుట్టూ చిన్నాభిన్నమైన ప్రాంతాలను గ్రోత్ హబ్గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలం హైవేపై ఎయిర్పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రో రైల్ కనెక్టివిటీ కూడా ప్లాన్ చేయాలన్నారు. ఇక్కడ ఫార్మాసిటీ కోసం భూములను కేటాయించారని, మెట్రో కనెక్టివిటీ అవసరమన్నారు. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి షామీర్పేట వరకు, కండ్లకోయ, మేడ్చల్ వరకు మెట్రో రైల్ 3వ దశ విస్తరణ జరగాలని సీఎం ఆకాంక్షించారు. ఇది ఇవాళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.